మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆయన నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి సిద్ధపాటు ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చినటువంటి వారికి శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును లైవ్లో వింటున్న బిడ్డలకును ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటను మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రికాలమందు నీ యొక్క సన్నిధిలో నీ పాదాల చెంత మేము చదువుకున్నటువంటి వాక్యాన్ని దీవించండి ప్రభు. వివరించి మీరు బోధించండి. బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి మాటలో ఏమని వ్రాయబడి ఉందంటే, భక్తిహీనుని గురించి రాయబడి ఉన్నది, నీతిని గురించి, నీతిమంతుని గురించి రాయబడి ఉంది. అయితే భక్తిహీనుని గురించి ఏమని రాయబడి ఉందంటే, భక్తిహీనుడు సంపాదిస్తాడు, సొత్తుని సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు, తన సంపాదనలో అధికుడు కావాలని ఆలోచన చేస్తాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతనిలో ఉన్నటువంటి భక్తిహీనత, భక్తి లేని కారణాన్ని బట్టి అతనికి ఏది సంపాదించుకున్నా, ఏది తెచ్చి పెట్టుకున్నా అదేది కూడా అతనికి లాభకరముగా కానీ ప్రయోజనకరముగా కానీ లేకుండా పోతుంది. ఎందుకు అలాగ జరుగుతుంది, కారణమేంటి అని బైబిల్లో నుంచి లోతుగా వెళ్ళినప్పుడు అందులో కొన్ని విషయాలు మనకి తెలియచేయబడుతుంది. భక్తిహీనుని గురించి. భక్తిహీనుడు అంటే ఎవరు? భక్తిహీనునికి ఎన్ని విధమైనటువంటి నామములతో పిలుస్తారు, ఎన్ని పేర్లతో భక్తిహీనుని పిలుస్తారు అని చూసినప్పుడు, ఒకటిగా నాస్తికుడిగా పిలుస్తారు. భక్తి లేకుండా భక్తిహీనుడిగా ఉన్నటువంటి వాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని నమ్మేటువంటి వాడు నాస్తికుడు. ఇలాంటి నాస్తికుడు, భక్తి లేనటువంటి వాడు, భక్తిహీనత కలిగినటువంటి వాడు. రెండవదిగా అవిశ్వాసి. అవిశ్వాసి అంటే మరి విశ్వాసం లేనటువంటి వాడు. ఇలాంటి వాడు కూడా, ఇలాంటి వారిలో కూడా దేవుని గూర్చినటువంటి భక్తి, దేవుని భయము, దేవుని అందులో భక్తి శ్రద్ధలు ఇలాంటి వారిలో కూడా ఉండవు. కనుక వీరిని కూడా భక్తిహీనులు అని పిలువబడుతుంది. మూడవదిగా మరి అధర్మి అంటే ధర్మము పాటించినటువంటి వాడు. ధర్మము పాటించినటువంటి వాడు, ధర్మము అంటే లెక్క చేయనటువంటి వాడు కూడా మరి భక్తిహీనునితో పోల్చబడుతూ ఉన్నది. అలాగనే నాలుగవదిగా దైవ భయము లేనివాడు భక్తిహీనుడు. అంటే దేవుణ్ణి గౌరవించినటువంటి వాడు భక్తిహీనుడు. కనుక ఈ 4 నామాలు కలిగినటువంటి వాడు
మరి దానిని మరి ఆ ఆ 4 నామాలు కలిగినటువంటి వాడే భక్తిహీనుడు. ఇలాంటి భక్తిహీనుల గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిలు ఏమని బోధిస్తుంది, అందును బట్టి ఏం తెలుసుకోవాలి? మరి దీని విషయంలో కీర్తన 1వ కీర్తన 1వ చరణములో భక్తిహీనుల ఆలోచన ప్రకారంగా నడుచుకొనక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు మరి ఆసన్నమందు కూర్చుండక యుండువాడు ధన్యుడు అనే మాట చెప్పబడింది. కనుక ఈ భక్తిహీనుడన్నా, మరి దుష్టుడు అన్నా, దుర్మార్గుడు అన్నా కూడా మరి వీళ్ళందరూ కూడా భక్తి లేనటువంటి వారుగా కనిపిస్తున్నారు. వారి యొక్క భక్తిహీనుల దగ్గర వెళ్ళడం, ఆలోచన తీసుకోవడం కానీ, వారితో కలిసి నడవడం కానీ, వాళ్ళతో కలిసి కూర్చోవడం కానీ జరిగితే దాని వలన మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క ధన్యతలు పోగొట్టుకుంటాడు. ఇలాంటి భక్తిహీనుల యొక్క స్నేహాలు కోరినా కూడా ఆ భక్తిహీనునికి తన కలిగినటువంటి నామాలను బట్టి తన ధనం ఎంత సంపాదించుకున్నా అదేది కూడా లాభకరంగా లేకుండా పోతుందో, అలాగనే మరి అలాంటి వారితో స్నేహం ఉన్నటువంటి వారు, అలాంటి పరిచయాలు కలిగినటువంటి వారికి కూడా ఏది కూడా లాభకరంగా లేకుండా పోతుంది. దీనికి మరి భక్తిహీనుడు అంటే ఇంకా మనం తెలుసుకోవాలంటే దేవుని మార్గాన్ని అనుసరించినటువంటి వాడు భక్తిహీనుడు. చెడు ఆలోచనలు, పాపపు మార్గము, అపహాసము చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు భక్తిహీనుడు. మూడవదిగా అలాంటి వారితో కలిసి నడవకుండా ఉండేవాడు ధన్యుడు అని దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. కనుక భక్తిహీనుడికి వాడు సంపాదించే సంపాదన, వాడు కూర్చున్నటువంటి ఆస్తి, వాడికి ఉన్నటువంటి ఆశయాలన్నీ కూడా ఏది కూడా వాడికి లాభకరంగా కానీ, లాభం తెచ్చిపెట్టేది కానీగా ఏది కూడా ఉండదు అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే నీతి మరణము నుండి రక్షించును. నీతి అంటే ఏంటి? నీతిమంతుడంటే ఎవరు? నీతిమంతునికి దేవుని వాక్యం అంటుంది మరి అతనికి దేవుడు తోడుగా ఉంటాడు, అతను మరి మరణము నుంచి తప్పించబడతాడు, అనేక జాగ్రత్తలు అతను కలిగి ఉంటాడు. ఎవరు ఈ నీతి? ఏంది నీతి? ఈ నీతిమంతుడు ఎవరు అని చూసినప్పుడు బైబిల్లో నీతి అంటే దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకోవటం. మరి ఇది ఒకవేళ అతన్ని కోటేశ్వరుడుగా చేయకపోయినా కానీ, మరి జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లు కానీ, మరి కూల్చేటువంటి బలమైనటువంటి పునాదులను, మరి ఒకవేళ ఆందోళనను ఏది వచ్చినా కూడా వాటన్నిటిలో కూడా దేవుడే స్వయంగా నీతిమంతులకు తోడై ఉంటాడు. నీతిమంతుడని, నీతి కలిగినాడని ఒకవేళ గొప్పవాడుగా అనిపించకపోయినా, కోటేశ్వరుడు కాకపోయినా, అతని విషయంలో ఎలాంటి తుఫాన్లు చెలరేగినా, ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినా వాటన్నిటిలో కూడా ఆ నీతిమంతుని యొక్క యథార్థమైనటువంటి ప్రవర్తన బట్టి దేవుడు అతనికి తోడై ఉంటాడు. దేవుడు అతన్ని మరి అన్ని విషయాల్లో కూడా ఆయన మరి స్థిరపరుస్తాడు, కాపాడుతాడు. ఎలాగా అనంటే మరి కీర్తన 34వ కీర్తన 19వ చరణములో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుడు అతనికి తోడై ఉంటాడు కాబట్టి, దేవుని తోడు నీతిమంతునికి ఉంటుంది కాబట్టి అతను మరి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వారు నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి అనేక అపాయములు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా వాటన్నిటిలో కూడా కాపాడుటకు, వాటన్నిటిలో కూడా రక్షించుటకు దేవుని యొక్క సహాయము, తోడు అనేది నీతిమంతులకి ఉంటుంది. రెండవదిగా మరి బైబిల్ నుంచి మనం చూసినప్పుడు
బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి మనము మరి అక్కడ ఏమనుందంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. ఈ నిత్యజీవము అనేది నీతిమంతులకు కలుగుతుంది. ఈ భక్తిహీనులు పాపములు ఉంటారు కాబట్టి ఆ పాపాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి లాభం కాదు, కానీ నష్టం ఏంటంటే నాశనము లేదంటే మరణము అనేది దేవుని వాక్యములో నీతిమంతుల గురించి వివరణ, మరి భక్తిహీనుల గురించి వివరణ. ఈరోజు నీతిమంతుల గురించి వాక్యంలోకి వెళ్ళి వాక్యం నుంచి నీతిమంతుల యొక్క జీవితం ఏంది, నీతిమంతుల యొక్క మరి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అనేది వాక్యంలోకి వెళ్ళినప్పుడు మరి నీతిమంతుల గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. అలాగనే మరి భక్తిహీనులు వారి యొక్క జీవితాలు ఎలాగా ఉంటాయి, ఎలాగా ముగిసిపోతాయి అనే విషయాన్ని కూడా బైబిల్లో నుంచి మనము వాక్యాన్ని బట్టి ధ్యానం చేద్దాం. ఇక్కడ భక్తిహీనుని గురించి కొన్ని విషయాలు బైబిల్లో నుంచి కొన్ని రెఫరెన్స్లు మనం చూసి మనము ధ్యానం చేద్దాం. భక్తిహీనుని మార్గము మరి నాశనానికి దారి తీస్తుంది అనేది బైబిల్ చెప్తుంది. ఎందుకంటే భక్తిహీనుడు అంటే ఎవరు, భక్తిహీనుని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, భక్తిహీనుడు ఎలాగ ప్రవర్తిస్తాడు అనేదన్నీ కూడా మనం బైబిల్లో నుంచి మునుపు మనము మరి ధ్యానం చేసాం. ఇప్పుడు భక్తిహీన మార్గము నాశనానికి దారి తీస్తుంది అనటానికి బైబిల్లో ఉన్న రెఫరెన్స్ ఏంటంటే, మరి కీర్తన గ్రంథం నుంచి మొదటి కీర్తన 6వ చరణములో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక నీతిమంతులు ఏంటో, వాళ్ళ మార్గం ఏంటో అనేది దేవునికి తెలుసు, దేవుడు వారికి సహాయంగా ఉన్నాడు. అయితే మరి దుష్టులు అంటే భక్తిహీనులు, వాళ్ళ యొక్క మార్గము ఏంటో దేవునికి తెలుసు కనుక వారికి నాశనం. దానికి మరి సూచనగా ఆలోచనగా మనం చూస్తే ఏంటి ఆ వివరణ అంటే, భక్తిహీనుడు తాత్కాలికముగా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తాడు లోకానికి. అందరూ కూడా చూడు, వాడు చర్చికి పోకపోయినా, దేవుడు భయం లేకపోయినా, దేవుడు మరి సన్నిధిలో మరి కనబడకపోయినా వాళ్ళు ఎంత బాగున్నారో చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు చూడు, అవి కొనుక్కుంటున్నారు, ఇవి కొనుక్కుంటున్నారు, ఇవి తెచ్చుకుంటున్నారు అని లోకానికి కనిపించేటువంటి ఆ సంతోషము భక్తిహీనుని జీవితంలో తాత్కాలికంగా కనిపిస్తుంది. అయితే చివరికి అవన్నీ కూడా నాశనము కాబడతాయి. కారణం ఏంటంటే అతనిలో దేవుని గురించి, వారిలో దేవుని గురించినటువంటి భయముతో కూడినటువంటి భక్తి జీవితము వారికి లేదు కాబట్టి, వారిలో నీతి కూడా అనేది, నీతి మంతుడుగా ఉండటం కూడా వారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా అది మోసము చేసినా సరే, అది అబద్ధాలు చెప్పినా సరే, దగా చేసినటువంటి సరే, అక్రంగా అయినా సరే, అన్యాయంగా అయినా సరే, అది ఏదో విధంగా సొంతము చేసుకోవాలి, ఏదో విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి వాడు ఈ యొక్క భక్తిహీనుడు. కనుక వానికి నాశనము అని బైబిల్ చెప్తుంది. రెండవదిగా భక్తిహీనుని హృదయము దేవునికి దూరము అని పెట్టుకొని ఎలాగా అని అంటే, రోమపత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాలు, 10 నుంచి 12 వరకు ఉన్న వచనాల ప్రకారంగా రెండో పాయింట్గా, మొదటి పాయింట్గా ఏం చెప్పుకున్నాం, భక్తిహీనుని మార్గము నాశనానికి దారి అని చెప్పుకొని మొదటి మాటను చెప్పుకున్నాం. రెండవ మాట భక్తిహీన హృదయము దేవునికి దూరము. రోమా పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వరకు ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. ఏంటి ఆ మాటలు అంటే, ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, గ్రహించువాడెవడును లేడు,
దేవుని వెదుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా కూడా లేడు. కనుక లేడు లేడు లేదు లేదు అంటుంది. ఇది లేడు లేదు అనేది దేవునికి దగ్గర చేసేటువంటిది కాదు, దేవునికి దూరం చేసేటువంటిది. ఇది ఎవరికి జరుగుతుంది అని అంటే భక్తిహీనునికి, భక్తిహీన జీవితంలో, భక్తిహీన కుటుంబంలో అది ఉంటుంది. దీన్ని బట్టి కూడా మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? నాలో భక్తి ఉందా? నాలో ఉన్నటువంటి భక్తి సరైనటువంటి భక్తిని బట్టి నేను దేవునికి భయపడుతున్నానా, లోబడుతున్నానా, అనుసరిస్తున్నానా? నేను కేవలము మరి ఆ ప్రార్థన వరకే, మరి ఆరాధన వరకు, తర్వాత నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తూ నేను పైకి భక్తిగా కనిపించి మరి బయటకు వచ్చిన తర్వాత భక్తి తగినటువంటి శక్తి జీవితం లేకుండా నేను బలహీనురాలుగా ఉన్నానా అని పరీక్షించుకోవటానికి రాత్రికాలం మందు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రెండో పాయింట్ అయింది. దానికి ఆలోచనగా మరి దేవుని వెతకని మనస్సు మరి పాడైపోతుంది అనేది మనకు అర్థం కావాలి. దేవుణ్ణి వెతకకపోయినా, దేవుని వద్దకి రాకపోయినా, దేవునిలో ఉండకపోయినా ఆ యొక్క మనస్సు, వారి యొక్క మనశ్శాంతి అనేది పాడైపోవడానికి దారితీస్తుంది. మూడవదిగా భక్తిహీనుడు మరి గాలితో ఎగిరిపోయేటువంటి పొడి వంటి వాడు భక్తిహీనుడు. ఎలాంటి వాడు? పొట్టు లాంటి వాడు భక్తిహీనుని యొక్క మరి జీవితం. దానికి ఏంటి రెఫరెన్సు? మరి కీర్తనలు 4వ కీర్తన 1వ కీర్తన 4వ చరణం. కీర్తన 1వ కీర్తన 4వ చరణంలో దుష్టులు అలాగున నుండక గాలికి చెదరకొట్టు పొట్టు వలె ఉందురు. దీనికి అర్థం ఏంటంటే స్థిరత్వము లేకుండా పోవటము. దేవునిలో కానీ, దేవుని కార్యంలో కానీ, మరి దేంట్లో కూడా స్థిరత్వం అనేది లేకుండా పొడి అనేది గాలి కొట్టినప్పుడు దాని స్థానం ఎరగక అది ఎక్కడికి వెళ్ళి పడిపోతుందో, దేంట్లో ఉంటుందో దానికే తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే దాని యొక్క జీవితము, దాని యొక్క స్థితి అది తెలుసుకోలేదు. అది దాని స్వాధీనంలో ఉండదు. అది దేని స్వాధీనంలో ఉంటుంది అంటే ఈ యొక్క గాలి, వీచేటువంటి గాలి స్వాధీనంలో ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి స్థిరత్వం లేదు. దీన్ని దేనికి పోల్చాడు అంటే ఒక భక్తిహీనుని యొక్క జీవితానికి పోల్చి దేవుని వాక్యము మరి మనకు తెలియచేసేటువంటి మాట ఏంటంటే గాలికి కొట్టుకుని పోయేటువంటి పొట్టు వంటిది భక్తిహీని జీవితం. అంటే ఒక మాటలో దేంట్లో కూడా ఎక్కడ కూడా మరి స్థిరత్వము అనేది లేకుండా పోతుంది. దీనికి ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అని అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వారు ఉద్యోగాలు విషయంలో ఒక ఉద్యోగం చేరితే ఆ ఉద్యోగులు స్థిరంగా ఉండరు. వెంటనే 2 రోజులు 3 రోజులు, ఆ తర్వాత లేదంటే వారం అంటే అది చాలా ఎన్నో సంవత్సరాలు చేసినట్టుగా ఫీల్ అయిపోయి వెంటనే స్థిరత్వం లేదు. దాంట్లో ఏదో ఒక లోపం అన్నట్టుగా అది అన్నట్టుగా దాన్ని సమర్థించుకుంటూ అట్లాగా వ్యాపారం వచ్చినప్పుడు చాలా వ్యాపారాలు మరి స్టార్ట్ చేస్తారు. ప్రారంభము ఆ వ్యాపారం గురించి వీళ్ళే గొప్పగా చెప్తారు. ఈ బిజినెస్లో ఇంత పెట్టుబడి, ఇంత చేయటము, అంత చేయటం అన్నట్టుగా. తీరా అది అంత స్టార్ట్ ఏమి చేస్తారు, కానీ ఆ తర్వాత ఆ బిజినెస్ విషయంలో ముందు చెప్పినట్లుగా దాని గురించి గొప్పగా చెప్పినట్లుగా తర్వాత దాన్ని కొనసాగించడం అనేది లేకుండా పోతుంది. అలాగని ఒకవేళ కార్యాల విషయానికి వచ్చినా కూడా కార్యాలు తలస్తారు, కార్యాలు చేయాలని ఉద్దేశిస్తారు, కానీ ఏ కార్యంలో కూడా స్థిరత్వము అనేది లేకుండా పోవటానికి కారణం ఏంటంటే భక్తిహీనత. ఈ భక్తిహీనత అనేది మరి స్థిరత్వం లేకుండా చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 4వదిగా భక్తిహీనుని తాత్కాలిక సాఫల్యము అంటే విజయం. భక్తిహీనుని యొక్క మరి ఆ విజయం ఎట్లా ఉంటుంది అంటే మరి లేదంటే సాధించటము ఫలితం ఎట్లా ఉంటుందంటే తాత్కాలికంగా ఉంటుంది. తాత్కాలికంగా అంటే శాశ్వతంగా ఉండదు.
ఏంటంటే ఆ మూమెంట్లో, ఆ ఎమోషన్లో ఏదో గుడ్డేటుగా అన్నట్టుగా మరి ఆ యొక్క లాభం కానీ, ఆ విజయం కానీ, ఆ రాబడి కానీ అది జస్ట్ ఒక మూమెంట్ అటు అనిపిస్తుంది, తర్వాత ఏమీ లేకుండా మాయమైపోతుంది. అది మరి బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు మరి కీర్తన 73వ కీర్తన మొత్తము కూడా మనం చదివితే అక్కడ మరి కొన్ని సందర్భాలలో అక్కడ రాయబడిన మొత్తం మనం చదివితే అక్కడ మరి చెడ్డవారు కొన్నిసార్లు బాగుగా ఎదిగినట్లుగా, బాగుపడినట్లుగా అన్నట్టు మాట ఉంది. అంటే ఈ యొక్క తాత్కాలికమైనటువంటి విజయాలు, తాత్కాలికమైనటువంటి మరి సిద్ధపాటు, వృద్ధి, ఫలము, ఫలితము అనేది అది ఎదిగినట్లుగా లోకానికి కనిపిస్తారు. దీనికి వాక్యం ఏం చెప్తుందంటే, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా కూడా ఎలాగా మరి పచ్చని చెట్టు వాడిపోతుందో అలాగని వాళ్ళు వాడిపోతారు అన్నట్టుగా మరి యాకోబు పత్రికలో కొన్ని సందర్భాలలో మనిషి జీవితాన్ని పోల్చబడింది. ఇప్పుడు మామూలుగానే మనిషి జీవితం ఆ విధంగా ఉంటే, ఆ జీవితంలో కూడా భక్తి లేనటువంటి జీవితంగా జీవిస్తే ఒకవేళ నీకు అనిపించవచ్చు, లోకానికి అనిపించవచ్చు, లేదంటే ఇతరులు అనుకోవచ్చు వీళ్ళు బాగానే ఉన్నారే అన్నట్టుగా. కానీ అదేది కూడా తాత్కాలికంగా కనిపిస్తుందే కానీ కనిపించి అలా మాయమయ్యేటట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే భక్తిహీనతను బట్టి అలా జరుగుతుంది. చివరిగా 5వ పాయింట్ భక్తిహీన గురించి చూసినప్పుడు, భక్తిహీనుని యొక్క ముగింపు ఎలాగుంటుంది అంటే మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనములో ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ చూపించును, త్రోవ చేయును అనే మాట. అంటే అతనికి ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు ఎన్నుకున్నటువంటి, నడుస్తున్నటువంటి, ప్రవర్తిస్తున్నటువంటి మార్గం బాగానే ఉంటుంది, తుదుకు అది మరణ త్రోవగా, మరణములకు త్రోసేటువంటి త్రోవగా, మరణములకు ప్రవేశించేటువంటి త్రోవగా ఉంటుంది. ఈరోజు భక్తిహీనత, ఓ భక్తిహీనునికి వాని యొక్క ధనము కానీ ఏది కూడా లాభకరంగా కాకుండా పోవటానికి కారణమేందో వివరణ చెప్పుకున్నాం. భక్తిహీను గురించి చెప్పుకున్నప్పుడు 5 విషయాలు బైబిల్లో నుంచి మనం ధ్యానం చేస్తాం. రెండవదిగా నీతిమంతుని గురించి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నీతిమంతుని మరి మరణము నుంచి తప్పింపబడును. నీతిమంతుని గురించి బైబిల్లో ఎక్కువ శాతము మరి సామెతల గ్రంథములో అతని గురించి మరి వారి గురించి బాగా రాయబడింది. మరి ఈ సమయంలో నీతిమంతుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నీతిమంతుడు నాటబడిన వృక్షం వల్లే ఉంటాడు అనే మాట హెడ్డింగ్ పెట్టుకొని దానికి రెఫరెన్స్ కీర్తన 1వ కీర్తన 3వ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతను చేయునదంతయు, వారు చేయునదంతయు, ఆమె చేయునదంతయు, ఆయన చేయునదంతయు, వారు చేయునదంతయు సఫలమగును అనే మాట అక్కడ ఉంది. కారణం ఏంటంటే నీతిమంతుడు మరి దేవుని దృష్టికి యథార్థంగా ఉంటాడు, పాపము చేయడు, పొరపాట్లు చేయడు, అక్రమం, అన్యాయాలు, మోసాలు చేయడు. ఎప్పుడు కూడా ఉన్నా లేకపోయినా ఆ పస్తు పడాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నా పస్తు ఉండటానికి మరి శ్రమలు వచ్చి, ఆపదలు వచ్చి కృంగదీస్తున్నప్పుడు ఇది ఒక్కసారికి మనం అది చేస్తే బాగుంటుంది, ఈ గండం గట్టెక్కితే తర్వాత ఏదో ఒకటి సర్దుబాటు అయిపోతుంది అనేటువంటి అవకాశాలు, ప్రేరేపణలు వచ్చినా కూడా ఈ నీతిమంతుడు నీతిని తప్పకుండా, నీతి మాలినటువంటి వాడు కాకుండా అతను నీతి నిజాయితీని బట్టి దేవుడు అతని స్థితిని ఏ విధంగా ఉంటుంది అంటే పారుతున్నటువంటి, ప్రవాహముగా పారుతున్నటువంటి నీటి ఊట పక్కన నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటుందో,
ఏ విధంగా అది ఫలములు ఇస్తుందో, ఏ విధంగా కాపు ఉంటుందో, ఎలాంటి వృద్ధి ఆ చెట్టుకు ఉంటుందో, దానికి ఎలాంటి జీడ కానీ, దానికి ఎలాంటి తెగులు కానీ, అది రాలిపోవటం కానీ వాడిపోవటం కానీ ఏ విధంగా ఉండదో ఆ చెట్టుకి, అలాగని నీతిమంతుడు కూడా అలాగ ఉంటాడు, అలాగ ఫలిస్తాడు, అలాగ వృద్ధి చెందుతాడు. ఆ నీతిమంతుని నాటినటువంటి వాడు, ఆ నీతిమంతుని జీవింపచేసేటువంటి వాడు, ఆ నీతిమంతుని అభివృద్ధి పరిచేవాడు, ఆ నీతిమంతు తోడే ఉన్నటువంటి వాడు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవులకు దేవుడైనటువంటి పరిశుద్ధుడు. ఆయన పేరు యేసు అనేటువంటి మాట చెప్పబడుతుంది. రెండవ మాట, దీనికి అర్థంగా దేవుని వాక్యములో నిలిచి ఉన్న జీవితము ఫలము మళ్ళీ ఫలిస్తారు అన్నట్టుగా దీనికి అర్థం. రెండవదిగా నీతిమంతుని మార్గము వెలుగు వలె అని రాయబడింది. రెండవదిగా నీతిమంతుల గురించి మనం ధ్యానం చేసినప్పుడు నీతిమంతుని మార్గము వెలుగు వలె. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనములో ఉన్నటువంటి మాట, పట్ట పగులు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. పట్ట పగల వరకు వెలుగు తేజరిల్లినట్లుగా, పగులు అవుతూ ఉంటే, తెల్లవారుజామున అవుతూ ఉంటే ఆ వెలుగు స్టార్ట్ అయ్యి ఏ విధంగా వెలుగు అలాగనే ప్రకాశిస్తూ వెలిగిస్తూ ఏ విధంగా ఆ వెలుగు తేజరిల్లుతుందో, అట్లాగనే నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకి తేజరిల్లినట్లుగా, అంతకంతకి అభివృద్ధి చెందినట్లుగా, అంతకంతకి వృద్ధి చెందినట్లుగా, అంతకంతగా స్థితి స్థాయిలు పెరుగునట్లుగా దేవుడు చేస్తాడు. కనుక రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అనుభవం నీతిమంతునికి, నీతిమంతుని యొక్క మార్గములో, నీతి మార్గంలో ఉన్నటువంటి వాడికి జరుగుతుంది. ఆ యొక్క మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా నీతిమంతునికి దేవుడు ఆశ్రయము. నీతిమంతునికి దేవుడు ఆశ్రయము. కీర్తన 34 కీర్తన 17వ వచనంలో నీతిమంతునికి దేవుని ఆశ్రయం. ఏ విధంగా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. ఎందుకంటే వారు దేవుని దృష్టికి ఎలాగుంటారు, దేవుని దృష్టికి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, దేవుని దృష్టికి వాళ్ళ మాటలు ఎలాగుంటాయి, దేవుని దృష్టికి వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలాంటి జీవితం అని చెప్పుకున్నాం. అందును బట్టి దేవుడు వారి మొరని ఆలకిస్తాడు. దేవుడు వారికి శ్రమలు కలిగినప్పుడు శ్రమల నుంచి విడిపించడమే కాకుండా, కాపాడటమే కాకుండా, అందులో పోషించడమే కాకుండా, అందులో వృద్ధిపరచడమే కాకుండా, అందరి ముందు దేవుడు వారిని హెచ్చించి ప్రభు స్థిరపరుస్తాడు. ఇది మరి మూడవ మాటగా నీతిమంతునికి దేవుని ఆశ్రయం. నాలుగవదిగా నీతిమంతుని జీవితము ఒక సాక్ష్యముగా దేవుడు ఉంచుతాడు. ఒక సాక్ష్యం, నలుగురిలో ఒక సాక్ష్యం, ఒక ప్రాంతంలో సాక్ష్యం, ఒక ఊర్లో సాక్ష్యం, ఒక ప్రదేశంలో సాక్ష్యం అన్నట్టుగా నీతిమంతుని జీవితము ఒక సాక్ష్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో ఉన్నటువంటి మాట ప్రకారంగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని చూసినప్పుడు, మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు క్రియలు వాళ్ళు చూచినట్లుగా ప్రవర్తించండి. మీ యొక్క వెలుగు క్రియలేంటో ఎదుట వాళ్ళు చూచి పరలోకములో ఉన్నటువంటి తండ్రిని వాళ్ళు మహిమపరచున్నట్లుగా మీరు ఒక సాక్ష్య జీవితము యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించబడింది. ఏ విధంగా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చూసినట్లయితే అక్కడ మాటలు, మీరు పాపము చేత, మునుపు పాపము చేత, అపరాధముల చేత, దోషముల చేత, అన్యాయము అక్రముల చేత చీకటి సంబంధులుగా, అపవాది సంబంధులుగా, ద్రోహులై జీవించినటువంటి జీవితం, సచ్చినటువంటి వారుగా, సచ్చిన శవం ఎలాగుందో అలాంటి జీవితము
అలాంటి అనుభవంలోకి వెళ్ళినటువంటి మిమ్మల్ని చూసి, పరలోకమున్నటువంటి తండ్రి చూసి మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు యేసులో మిమ్మల్ని వెలిగించాడు కదా. మీరు మరి లోకానికి వెలుగై ఉన్నారు. మీరు యేసు క్రీస్తునందు వెలిగించబడినటువంటి మీ వెలుగు జీవితాలు లోకానికి వెలుగుగా ఉండాలి. మీరు వెలిగించబడిన మీ జీవితంలో ఏ మార్పు కలిగింది? మీ మాట మార్పు, చూపు మార్పు, నడక మార్పు, తలంపు మార్పు, ప్రవర్తన మార్పు, జీవిత మార్పు అనేది ఒక వెలుగుగా ఎదుటివానికి కనిపించాలి. అది ప్రభు ఆ విధంగా ఉండటానికి నీతిమంతునికి ఆ సాక్ష్య జీవితాన్ని ఇచ్చాడు. దీన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం ప్రకారంగా మరి దేవుడు మీరు పరిమళ సువాసనగా మీ సువాసన తేజెల్లటానికి బలిగా అర్పణగా ఆయన అర్పించుకున్నాడు. అంటే నీ సాక్ష్యము, నీ సాక్ష్య జీవితము లోకమంతా ఒక వాసన, సువాసన కలిగినటువంటి వాసన ఏ విధంగా విరుజుమ్ముతుందో, ఏ విధంగా ఆ సువాసన ఇస్తుందో, అనేక మంది ఆ సువాసన, మంచి వాసన పీల్చుకొని అది మరి ఏ విధంగా ఆనందిస్తారో అలాంటి సాక్ష్య జీవితం కలిగి ఉండటానికి తను తాను బలిగా అర్పణగా యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువుకు అప్పగించుకొని సిలువు మరణం ద్వారా ఆయన నిన్ను ఆ సాక్ష్య జీవితాన్ని ఇచ్చాడు. ఇందులో దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించబడుతున్నావో అలాంటి ప్రేమతో ఎదుటివాడిని కూడా నువ్వు ప్రేమించాలి అనే మాట అక్కడ రాయబడి ఉంది. కనుక ఈ మాటలన్నీ కూడా నీతిమంతుని గురించి తెలియచేయబడుతున్నటువంటి మాట. ఆ తర్వాత మరి చివరగా మనము నీతిమంతుని ఫలితము శాశ్వతము అని పెట్టుకొని, నీతిమంతుని ఫలితము శాశ్వతం అని పెట్టుకొని గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. మనము మేలు చేయటి యందు విసుక యుందుము, మనము అలయక మేలు చేసిన వారమై తగిన కాలమందు పంట కోతుము అని రాయబడం. నీతిమంతుడు ఎలాగా ఉంటాడు, ఎలాగ ఉండాలి, ఏం చేయాలంటే మేలు చేసేటువంటి వారముగా, మరి దేంట్లో మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. కానీ విసుకక ఎదుటి వాళ్ళకి మంచి మాటలు చెప్పటంలో కానీ, మనం ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో కానీ, దేవుని గురించి నువ్వు తెలుసుకున్నటువంటిది ఒక సాక్ష్యంగా క్షేమాభివృద్ధి కలుగుటకు చెప్పేటువంటి మాటలు కానీ, కష్టాల్లో ఉన్నటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి వారు, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు అనేక మనం ముందు చూస్తూ ఉంటాం. పాపం వాళ్ళ పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితులుగా ఉంటాయి. అలాంటప్పుడు మనము వారిని చూసి ప్రక్కకు వెళ్ళిపోకూడదు, వారిని చూసి మరి కళ్ళు మూసుకోకూడదు, వాళ్ళని తప్పించుకోవటానికి ఇంకొక మార్గం ఎన్నుకోకూడదు. ఎందుకంటే నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ విషయంలో అలాగ చేయలేదు. నీకున్నటువంటి నీ పాప దోషములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన పాప శరీరంగా మార్చబడి శిలువ మరణం పొంది నిన్ను ఆ యొక్క పాపం నుంచి విడిపించిన దేవుడు, నిన్ను ప్రేమించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నీ కొరకు పెట్టినటువంటి ప్రాణము, నీ కొరకు బలియాగమైనటువంటి ఆ బలియాగం నీ మీద ప్రేమతో కృపతో ఆయన చేసినప్పుడు అన్ని ప్రయోజనం మనం పొందుకున్నప్పుడు మన ఎదుటివాడు ఒకవేళ మంచివాడు కావచ్చు, చెడువాడు కావచ్చు, ఒకవేళ ప్రభుని ఎరిగినటువంటి వాడు కావచ్చు, ప్రభుని ఎరగినటువంటి వారే ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా సరే మన ద్వారా మన వలన దేవుడి బిడలుగా నీతిమంతులుగా వాళ్ళకి మేలు మంచి చేయటము అనేది చేసినప్పుడు దాని యొక్క పంటని మనం కోస్తాము, దాని యొక్క లాభము మనం పొందుకుంటాము అనే విషయము బైబుల్ గ్రంథం నుంచి మనము తెలుసుకున్నాం. కనుక ఈరోజు మూల వాక్యానికి వచ్చినప్పుడు, ఈరోజు నేను భక్తిహీనుడిగా ఉండి, నేను ఒక నాస్తికుడిగా ఉంటూ, అవిశ్వాసగా ఉంటూ, అధర్మమును పాటించేవాడుగా, దైవ భయము లేనటువంటి వాడుగా ఉన్నానా, లేక నేను దేవుని భయము కలిగి భక్తితో కూడినటువంటి నీతితో కూడినటువంటి యథార్థతతో కూడినటువంటి ప్రవర్తనతో నేను జీవిస్తూ దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా ఉన్నానా, ఒక భక్తిపరుడిగా ఉన్నానా, భక్తిహీనుడిగా ఉన్నానా? భక్తిహీనుడు అయితే వారి యొక్క ప్రవర్తన విధానం, జీవితం, వారి చివరి ముగింపు, ఫలింపు
నీతిమంతులు అయితే జీవితము అందు యొక్క ఫలింపు, ముగింపు, శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి కార్యాలు, ధన్యతలు, ఆశీర్వాదాలు. ఈ రెండిట్లో దేంట్లో ఉన్నావు? ఒకవేళ ఈ రెండు గురించి నీకు తెలియకపోతే దేవుని వాక్యం నీకు తెలియచేస్తున్నప్పుడు దాంట్లో నువ్వు ఎన్నుకోవాల్సినటువంటి జీవితము మార్గం ఏంటి? భక్తిహీనుని మార్గమా, నీతిమంతుని మార్గమా అని నువ్వు తెలుసుకొని దాని గురించి సరి చేసుకొని దాని విషయంలో తిరిగి ఒక రిపెంటెన్స్, ఒక మారు మనసు పొందటానికి ఈ రాత్రికాలం మందు ప్రభు తన వాక్యం ద్వారా నీకు తెలియచేస్తుండగా, సంఘంగా మీరు వింటుండగా, ఇదిగో శబ్ద తరంగాల ద్వారా వింటుండగా, లైవ్లో వింటుండగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి కుటుంబ సమస్యను బట్టి మాట్లాడుతున్నాడు. కుటుంబంలో పడుతున్నటువంటి నీ బాధలు, కష్టాలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇందును బట్టి నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి ఏంటంటే, నాలో ఉన్నటువంటి భక్తి ఉన్నదా, భక్తిహీనత ఉన్నదా? ఆ భక్తిని బట్టి నీతిగా ఉన్నానా? నీతిగా ఉంటే నీవు శాంతితో, నెమ్మదితో, సుఖ సంతోషాలతో, పిల్లాపాపులతో, ఐక్యతతో అంతా కూడా ఒక మరి సమాధానముతో దేవుని యొక్క సన్నిధి లేదంటే దేవునితో, దేవుని ప్రభావంతో నువ్వు కప్పబడినటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితము నువ్వు కలిగి ఉంటావు. ఒకవేళ భక్తి లేనటువంటి కారణాన్ని బట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి మరి పరిస్థితులు, ఎప్పుడు కూడా తారుమారుగా, ఏది కూడా అనుకూలం లేకుండా వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఏది చూసుకున్నా కూడా చెల్లా చెదరముగా, చిందరబందరగా, ఒకరికొకరికి సరైనటువంటి మరి అండర్స్టాండింగ్ అనేది లేకుండా, ఒకవేళ కుటుంబంలో ఏ మంచి చేయాలన్నా కూడా అది వ్యతిరేకంగా, ఏదైనా అందరూ కలిసి ఒకదానికి పూనుకుంటాము అంటే అక్కడ వచ్చేటువంటి పేచీలు, పైగా కూర్చుకున్న టయానికి అవి ఎట్లా కూర్చుకుంటారో అలాగని వెళ్ళిపోవటం, మాయమైపోవటం. ఒకటి తెచ్చుకున్నామంటే ఇంకో సమస్య తెచ్చుకున్నాము అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకటి వచ్చింది అంటే అది సంతోషించే లోపల మరి ఇంకోటి తెచ్చుకున్నాను అన్న బాధతో అది బయటికి వెళ్ళిపోవటం జరుగుతుందా? అయితే ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని నీ గ్రహింపులోకి రావాలి. అలాగా నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు ప్రేమగలిగినటువంటి దేవుడు, కరుణా కటాక్షములైనటువంటి దేవుడు. నీ పరిస్థితి ఏంటో ప్రభుకు చెప్పుకో, నీ పరిస్థితి ఏంటో ప్రభుకు తెలియపరచు. ప్రభు వాటన్నిటిలోంచి విడిపించి ఆ భక్తిహీనతను తొలగించి తిరిగి నిన్ను బలపరిచి నీలో భక్తి, దేవుని గురించినటువంటి భయభక్తులు, దేవునిలో నీ నీతి, దేవునిలో అటువంటి నీ నీతి ప్రవర్తన, నీ మార్గము ఆయన మార్గంగా వర్ధిల్లటానికి ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మీ జీవితాలలో గొప్ప కార్యములు జరిగించబోతున్నారు. ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నారు. ఈ మాటలను బట్టి నువ్వు సరి చేసుకుంటే నీ కుటుంబం మీద దీవెనలు, ఆశీర్వాదాలు, మేలుతో కూడినటువంటి కార్యాలు జరగటానికి దేవుడు ద్వారము తెరవబోతున్నాడు. నీవు ఏకీభవించు. ప్రభు సహాయాన్ని నువ్వు చూస్తావు, మేలు అనుభవిస్తావు. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో ఈరోజు భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభకరము కాదు. ఎందుకు కాదు? ఏంటి ఆ భక్తిహీనత? ఎందుకు ఆ భక్తిహీనత వలన ఎందుకు ఆ ధనము, ఎందుకు ఆ లాభము, ఎందుకు దూరం అయిపోతుంది, ఎందుకు నాశనం వస్తుంది, ఎందుకు ఆ కష్టము అని మేము వివరించి బోధించారు. నీతిమంతుని మరణం నుంచి నీతి మరణము తప్పించును. నీతి అంటే ఏంటి? నీతిమంతులు అంటే ఎవరు? ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి జీవితం, ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి దీవెన, ఎలాంటి మంచి, ఎలాంటి సంతోషము, ఎలాంటి ఆనందం, ఇవన్నీ కూడా నీ బిడ్డలకు మీరు స్వయంగా మీరు బోధించారు. మీ దాసును మరుగుపరిచి తండ్రి విన్నారు. బిడ్డలు సరి చేసుకోవాలి, సర్దిద్దుకోవాలి. అప్పుడే వారి జీవితాలలో మీ కార్యాలు చూడగలరు. కనుక ఎంతమంది విని తమ హృదయాల్లో వేదన పడుతూ ఉన్నారో, తమ హృదయాల్లో కృంగిపోతున్నారో, ఎంతమందికి ఆదరణ లేకుండా ఇంతవరకు ఇంతకాలం ఇంత బలము, ఇంత డబ్బు, ఇంత సంపాదన, ఇంతకాలం నష్టపోయినటువంటి విషయాలు జ్ఞాపకం వస్తుండగా వారు మరి కుమిలిపోతూ మూలుగుతున్న అనుభవాల్ని
మీరు చూస్తున్నందుకై స్తుతిస్తున్నాము నాయన. ఐగుప్తులో నీ బిడ్డలు మూలుగుతున్నప్పుడు మీరు సహించలేకపోయారు ప్రభువా. వెంటనే విడుదల విమోచన కలిగించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని తీసుకువెళ్ళి స్థిరపరిచినట్లుగా ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నాయన ఏకీభవిస్తున్న బిడ్డలు, ఈ మాటల ద్వారా, వాక్యం ద్వారా మరి తీర్మానం చేసుకున్న బిడ్డల జీవితాల్లో గొప్ప మేలు చేయండి తండ్రి. మంచి జరిగించు ప్రభువా. వారి జీవితాలలో నాయన మేలు జరగాలి, మంచి జరగాలి. మరి మీరు కోరుకున్న విధముగా, మీరు ఏర్పాటు చేసుకున్న విధముగా నీ సంకల్పంలో ఉన్నటువంటి కుటుంబాలుగా రూపుదిద్దు నాయన. నీ ప్రాకారం ఉంచండి. అపాయమేమీ రాదు, ఏ తెగిలిన గుడారము సమీపించదని మీరు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పూరుడు ప్రభువా. కనుక మీ బిడ్డ జీవితాలలో కాపుదలను నాయన భద్రత ఉంచండి, నీతిని ధరింప చేయండి. తద్వారా మంచి, మేలు, క్షేమము, సుఖము, సంతోషము, ఆనందము, ఫలింపు, వృద్ధి అనేది యేసు నామములో వాళ్ళకు అనుగ్రహించమని, మహిమ తెచ్చుకోమని, నీ కృపకు దయకు బిడ్డలను, కుటుంబాలను, ప్రాంతాన్ని అప్పగిస్తుండగా మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఈ మాటలు వింటూ తీర్మానం చేసుకొని సరిదిద్దుకున్నటువంటి బిడ్డలకును, మరి ఆ అనుభవం వచ్చినటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.